అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అభాగ్యులకు చికిత్స నిమిత్తం చేసేటటువంటి సహాయం సీఎం రిలీఫ్ చెక్కులు ఈరోజు దాదాపుగా పత్తిపాడులో 1117 మందికి అంటే 1117 మంది లబ్ధిదారులకి 112 కోట్ల రూపాయలు ధన సాయం చేయడం అనేటువంటిది ఒక సువర్ణమైనటువంటి చరిత్రలో లిఖించదగినటువంటిది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో చెక్కులను ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు కూడా దాదాపుగా 74 లక్షల రూపాయలకు సంబంధించి 54 మందికి సహాయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో లబ్ధిదారులు స్థానిక నాయకుల ద్వారా కేవలం వారికి ఉన్నటువంటి బిల్లులు, ఆ బిల్లులకు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు మాకు సబ్మిట్ చేస్తే వాటిని ఇక్కడే ప్రాసెస్ చేసి సీఎం రిలీఫ్ ఆఫీసుకు పంపించి అక్కడి నుంచి చెక్కులు తెప్పించిన తర్వాత లబ్ధిదారులకి కబురు పంపించి అందరి సమక్షంలో చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. 100% ట్రాన్స్పరెంట్గా చెక్కులు పంపిణీ చేసేటటువంటి విషయంలో కానీ, చెక్కులను మంజూరు చేసే విషయంలో కానీ పత్తిపాడు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ పంపిణీ జరుగుతుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. గతంలో వైసీపీ పాలనలో ఈరోజు గ్రామాలకు వెళితే శాంక్షన్స్ అయితే ఇచ్చారు, చెక్కులు రాలేదని చెప్పి చెప్పుకుంటున్నారు. సో వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏంటంటే మరి 6 నెలల లోపల చెక్కులకి సబ్మిట్ చేయాలి కాబట్టి వాళ్ళకు అనర్హులుగా చేరడం అనేటువంటి జరిగింది. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఏం చేస్తున్నారు అని చెప్పినటువంటి వారికి మేము సూటిగా అడుగుతున్నాం. ఇది అభివృద్ధి కాదా? ఇది సంక్షేమం కాదా? బాధలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం కాదా? మరి మీరు ఏం చేశారు? శాంక్షన్లు ఇచ్చారు, చెక్కులు మరిచారు. కానీ మేము ఈరోజు నెలలో 2 సార్లు పిలిచి చెక్కులు అందరి సమక్షంలో పంపిణీ చేస్తున్నాం.